హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 10th ఇంగ్లీష్ యూనిట్ నెంబర్ 3లో ఉన్నటువంటి ద జర్నీ లెసన్లో యాంటోనియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. థర్డ్ యూనిట్లో రీడింగ్ ఏ ద జర్నీ లెసన్లో ఉన్నటువంటి యాంటోనియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. యాంటోనియమ్స్ అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు అని చెప్పేసి మనం ఇంతకు ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక ఆలస్యం చేయకుండా ముఖ్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10వ తరగతి 10/10 తెచ్చుకోవడానికి మనం ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా మార్కులు తెచ్చుకోవడానికి ప్రిపేర్ చేసినటువంటి ఈ యాంటోనిమ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ లార్జ్ మీన్స్ పెద్దది, దానికి యాంటోనిమ్ స్మాల్ చిన్నది. గ్యాదర్డ్ అంటే పోగు చేయటము, అంటే అన్నింటినీ కలిపి కలెక్ట్ చేయడం ఏదైతుందో దాన్ని మనం గ్యాదరింగ్ అంటాము. సో డిస్పర్స్ అంటే చూడండి, అసెంబ్లీ అయిపోయిన తర్వాత డిస్పర్స్ చెప్పేసి అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాము. సో గ్యాదర్డ్ అంటే పోగు అవటము, డిస్పర్స్డ్ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవటము. ఫాస్ట్ వేగంగా, స్లో నెమ్మదిగా. లేట్ ఆలస్యంగా, ఎర్లీ పెందలకాడ. లీజర్లీ తీరిక సమయము. ఆక్యుపైడ్ అంటే సమయం లేకుండా ఉండటం అనమాట. తీరిక లేకుండా ఉండటాన్ని మనం ఆక్యుపైడ్ అంటాం, అంటే సమయం మొత్తాన్ని ఆక్యుపై చేయటము. లెథర్జీ అంటే లేజినెస్. డిలిజెన్స్ అంటే లేజినెస్కి ఆపోజిట్ ఏదైతే ఉందో అది డిలిజెన్స్. నెక్స్ట్ వన్ కంటిన్యూస్ మీన్స్ కొనసాగించడము, మధ్యలో ఆపకుండా కొనసాగించడాన్ని మనం కంటిన్యూస్ అంటాము. దానికి డిస్కంటిన్యూ అని చెప్పేసి అంటాం, అంటే మధ్యలో ఆపేయడం అనమాట. ఎక్స్టెండెడ్ మీన్స్ కొనసాగించడము. కాంట్రాక్టెడ్ అంటే మధ్యలో ఆపడం ఏదైతుందో దాన్ని మనం కాంట్రాక్టెడ్ అని చెప్పేసి అంటాము. ఫార్ ఆఫ్ మీన్స్ డిస్టెంట్ దూరంగా ఉన్నటువంటి, దానికి యాంటోనిమ్ నియర్ దగ్గరగా ఉన్న. నెక్స్ట్ ఆబ్వియస్లీ మీన్స్ కంపల్సరీ ఖచ్చితంగా. పర్హాప్స్ మీన్స్ బహుశా అయి ఉండొచ్చు అనేది మనకి యాంటోనియం. ఫైనల్లీ మీన్స్ చిట్ట చివరిగా. ఇనీషియల్లీ ప్రాథమికంగా, అంటే ఫస్ట్లీ నథింగ్ బట్ ఫస్ట్లీ మొదట్లో. సర్టనిటీ మీన్స్ ఖచ్చితంగాకి మనం యాంటోనియం వ్యతిరేక పదం వచ్చేసరికి డౌట్ఫుల్ సందేహము లేదా అనుమానము. కేర్ఫుల్లీ మీన్స్ జాగ్రత్తగా. కేర్లెస్లీ అజాగ్రత్తగా జాగ్రత్త లేకుండా. ఫాలోయింగ్ మీన్స్ అనుసరించడము. లీడింగ్ అంటే ముందుండి నడిపించడము. ఫాలో అంటే మన వెనకాల ఎవరైనా వస్తుంటే దట్ ఈస్ కాల్డ్ ఫాలోయింగ్. అలా కాకుండా లీడింగ్ మనమే ముందుండి నడిపిస్తూ ఉంటే దాన్ని మనం లీడింగ్ అంటాము. నెక్స్ట్ నేరో మీన్స్ ఇరుకైనటువంటి, దీనికి రెండు ఉన్నాయి. వైడ్ వెడల్పైనటువంటి, బ్రాడ్ విశాలమైనటువంటి. రెండిట్లో ఏదైనా రాయొచ్చు. రెండిట్లో మనకి ఏది ఇస్తే ఆప్షన్స్లో దాన్ని పెట్టుకుంటాం మనం. డిఫరెంట్ అంటే వేరువేరుగా ఉన్నటువంటి, దానికి యాంటోనిమ్ వచ్చేసరికి మనకి సేమ్ ఒకేలా ఉన్న. నెక్స్ట్ ప్రాబ్లం మీన్స్ సమస్య, దానికి యాంటోనిమ్ సొల్యూషన్ మీన్స్ సమాధానము, ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫౌండ్ మీన్స్ కనుగొనటము, కనిపెట్టబడినటువంటి. లాస్ట్ పోగొట్టుకున్న. బిజీ మీన్స్ తీరిక లేకుండా ఉండటము. ఐడియల్ అంటే ఖాళీగా ఉండటము, లేజీ అనమాట. ఐడియల్ మీన్స్ నోబడి ఏ ఒక్కరు కూడా లేరు. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు. షన్ మీన్స్ అవాయిడ్ తిరస్కరించడము. నథింగ్ బట్ రిజెక్ట్, దానికి యాంటోనిమ్ యాక్సెప్ట్ అంగీకరించడము. గవర్నమెంట్ ప్రభుత్వపరమైనటువంటి. ప్రైవేట్ పరమైనటువంటి. బోత్ ఆర్ యాంటోనియమ్స్. అమ్యూజింగ్ మీన్స్ ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి. ప్లీజింగ్ అనమాట. దానికి యాంటోనిమ్ బోరు కొట్టడము. యంగ్ యవ్వనము. ఓల్డ్ ముసలితనము. సొల్యూషన్ మీన్స్ ఆన్సర్ సమాధానము. నెక్స్ట్ దానికి ప్రాబ్లం సమస్య ఏదైతుందో అది యాంటోనిమ్. నెక్స్ట్ వన్ ప్రొటెస్టెడ్ మీన్స్ వ్యతిరేకించడము, దానికి యాక్సెప్టెడ్ అంటే అంగీకరించడము. ఫెయిల్డ్ మీన్స్ విఫలం అవడం అనమాట. పరాజయం ఏదైతే ఉందో అది పొందడము. సక్సీడెడ్ విజయం సాధించడము. నెక్స్ట్ డిస్వేడ్ మీన్స్ కన్విన్స్ చేయడము. పెర్షేడ్ కన్విన్స్ చేయకపోవడము, ఒప్పించకపోవడము అనమాట. ఎలో మీన్స్ అనుమతించడము. నెక్స్ట్ వన్ దానికి ఆపోజిట్ వచ్చేసరికి, అంటే యాంటోనిమ్ వచ్చేసరికి ఫోర్బిడ్ అంటే డినే అనుమతి లేకపోవటము అనమాట. డిసైడెడ్ మీన్స్ నిర్ణయించుకోవటము. అవాయిడెడ్ అంటే డాలింగ్ అంటే ఒక నిర్ణయానికి రాకపోవటము. లక్ అదృష్టము. అన్లక్ దురదృష్టము. నేరో ఇరుకైనటువంటి. వైడ్ వెడల్పైనటువంటి. నైదర్ మీన్స్ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా లేరు అని చెప్పుకోవడానికి నైదర్ నార్ అని ఉపయోగిస్తాం కదా. ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా రాలేదు అని చెప్పేసి. ఎయిదర్ మీన్స్ ఎవరో ఒకళ్ళు. నైదర్ అంటే ఎవరు కారు, ఎవరో ఒకళ్ళు. ఇంప్రాపర్ తగినది కాదు. నెక్స్ట్ ప్రాపర్ తగినది.
ప్లైట్ మీన్స్ డిఫికల్ట్ ఆర్ సాడ్ సిచ్యువేషన్, బాధాకరమైనటువంటి పరిస్థితి. దానికి బ్లెస్సింగ్ అంటే సంతోషకరమైన పరిస్థితులు మనం బ్లెస్సింగ్ అనే మాట ఉపయోగిస్తాం. క్విక్లీ వేగంగా, స్లోలీ నెమ్మదిగా, లిటిల్ చిన్న, బిగ్ పెద్ద, రెస్ట్ విశ్రాంతి తీసుకోవడము, టాయిల్ తీరిక లేకుండా సమయాన్ని గడపటము, హార్డ్ వర్క్ చేయటము, క్వైట్ నిశ్శబ్దము, నాయిజీ అల్లరి చేయటము అంటే శబ్దం చేయటము, థాట్ఫుల్లీ ఆలోచనవంతంగా అర్థవంతంగా, థాట్లెస్లీ ఆలోచన లేకుండా పని చేయటము, అటాచ్డ్ అంటే దానికి కలపటము జత చేయటము, డిటాచ్డ్ విడతీయటము. నెక్స్ట్ వన్ సింప్లీ సాధారణంగా లేదా తేలికగా ఉన్నది, కాంప్లికేటెడ్ కష్టంగా ఉన్నటువంటి, ప్రైడ్ గర్వము, మోడెస్టీ గర్వం లేకపోవటము, హోల్ మీన్స్ మొత్తము, పార్షియల్ కొంత భాగము, బీ లిటిల్డ్ చిన్నతనము అంటే పుట్ డౌన్ అనమాట తగ్గి ఉండటము, వాల్యూడ్ విలువైనటువంటి. నెక్స్ట్ ట్రూలీ నిజమైనటువంటి, ఫాల్స్లీ అబద్ధము లేదా అసత్యము, ప్రౌడ్ గర్వము, హంబ్లీ వినయము, అండ్ మీన్స్ సంపాదించడము, స్పెంట్ ఖర్చు పెట్టడము, అడ్మిరేషన్ ఆరాధనాభావము, క్రిటిసిజం అంటే ఎదుటి వాళ్ళని విమర్శించడం అనమాట. ఆ విమర్శ ఏదైతుందో దాన్ని మనం క్రిటిసిజం అంటాం. అలా విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం క్రిటిక్స్ అంటాం అనమాట. క్రిటిక్స్ అంటే విమర్శించే వాళ్ళు అనమాట. అడ్మిరేషన్ అంటే ఆరాధించడము, వాళ్ళని అభినందించడము. దానికి వ్యతిరేక పదము యాంటోనిమ్ వచ్చేసరికి క్రిటిసిజము విమర్శించడము, వ్యతిరేకించడము. స్ట్రాంగర్ బలమైనటువంటి, వీకర్ బలహీనము, స్కిల్డ్ నైపుణ్యవంతమైనటువంటి, అన్స్కిల్డ్ నైపుణ్యం లేని, చైల్డ్హుడ్ బాల్యము, అడాలసెన్స్ మీన్స్ యవ్వనము, యూత్ మీన్స్ యూత్ ఇక్కడ కూడా యూత్ అన్న కూడా యవ్వనము వయసులో ఉన్నటువంటి, ఓల్డ్ ఏజ్ ముసలి వయసు. నెక్స్ట్ వన్ సైలెంట్లీ నిశ్శబ్దంగా, నాయిజ్లీ శబ్దం చేస్తూ, టైర్డ్ అలిసిపోవటము, రిఫ్రెష్డ్ అంటే అలసటగా లేకుండా ఉత్సాహంగా ఉండటము. నెక్స్ట్ వన్ అనీవెన్ మీన్స్ సమానంగా లేకపోవడము, ఎత్తుపల్లాలుగా ఉండటము, ఈవెన్ సమానంగా ఉండటము, ఫుల్ ఆఫ్ పూర్తిగా, డివైడ్ ఆఫ్ కొంచెమే. నెక్స్ట్ ప్రొటెస్టెడ్ వ్యతిరేకించడము, దానికి యాంటోనిమ్ అగ్రీడ్ అంగీకరించడము, బై కొనటము, సెల్ అమ్మటము, రిలక్వెంట్లీ ఇష్టం లేకుండా మీన్స్ నథింగ్ బట్ అన్విల్లింగ్లీ. ఇక్కడ రిలక్వెంట్లీకి మన బదులు అన్విల్లింగ్లీ ఇచ్చినా సరే ఇటువైపు వచ్చేసరికి మనకి విల్లింగ్లీ అంటే విల్లింగ్లీ బోత్ ఆర్ యాంటోనిమ్స్ అనమాట. రిలక్వెంట్లీ విల్లింగ్లీ ఇష్టంతో కూడుకున్నటువంటి. నోటీస్డ్ గమనించడము, ఇగ్నోర్డ్ మర్చిపోయటము లేదా వదిలివేయటము. ఇగ్నోర్డ్ మర్చిపోవడం కన్నా వదిలివేయటం అనేది సూటబుల్ అనమాట. నెక్స్ట్ బేర్ మీన్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఏది లేకుండా ఉండటము అంటే ఖాళీగా ఉండటము. కవర్డ్ కప్పివేయటము. నెక్స్ట్ రిజంబుల్డ్ మీన్స్ ప్రతిబింబించడము, నథింగ్ బట్ రిఫ్లెక్షన్. డిఫర్డ్ వేరుగా ఉండటము. ఎనఫ్ మీన్స్ సఫిషియంట్ సరిపడా, దానికి ఇన్సఫిషియంట్. ఇక్కడ ఎనఫ్ బదులు సఫిషియంట్ ఇస్తే ఇటువైపు మనం ఇన్సఫిషియంట్ రాస్తాం అనమాట. ఎనఫ్ ఇన్సఫిషియంట్. టుక్ తీసుకోవటము, గేవ్ ఇవ్వడము, సడన్లీ అకస్మాత్తుగా, గ్రాడ్యువల్లీ నెమ్మదిగా, స్టార్టెడ్ మొదలవటము, స్టాప్డ్ ఆగటము, రిసీడింగ్ కనిపించకుండా పోవడము, దానికి ప్రిసీడింగ్ రావటము. గెయింట్ మీన్స్ వెరీ బిగ్ లార్జ్ ఇన్ క్వాంటిటీ పెద్ద స్వరూపం ఏదైతుందో దాన్ని మనం గెయింట్ అంటాం కదా, వెరీ బిగ్. దానికి యాంటోనిమ్ టైనీ మీన్స్ వెరీ స్మాల్ చాలా చిన్నది. మొబైల్ కదులుతూ ఉన్నటువంటి, మొబైల్ క్యాంటీన్స్ మొబైల్ వెహికల్స్ అంటూ ఉంటాం మనం కదా, అంటే కదులుతున్నటువంటి. దానికి యాంటోనిమ్ మోషన్లెస్ కదలిక లేనటువంటి. ఆపోజిట్ మీన్స్ వ్యతిరేకము. సిమిలర్ ఒకేలా ఉన్నటువంటి. వేరీ మీన్స్ టైర్డ్ అలిసిపోయిన. అన్టైర్డ్ ఇక్కడ టైర్డ్ ఇస్తే అటే మనం అన్టైర్డ్ రాయొచ్చు. ఇక్కడ వేరీ ఇచ్చాడు, ఇక్కడ వేరీ మీన్స్ టైర్డ్ అలసిపోయినటువంటి. దానికి యాంటోనిమ్ అన్టైర్డ్ అలసట లేనటువంటి. స్పెండింగ్ ఖర్చు పెట్టడము లేదా గడపడము. ఇక్కడ ఇటువైపు సేవింగ్ ఉంది కాబట్టి మనం స్పెండింగ్ అంటే ఖర్చు పెట్టడం తీసుకుంటే, అటువైపు సేవింగ్ దాచుకోవటము. గ్యాదర్డ్ మీన్స్ కలెక్ట్ చేయటము, పోగు చేయటము. స్కాటర్డ్ మీన్స్ చెల్లా చెదురుగా పడవేయటము, అంటే అక్కడొకటి అలా విసిరేసి పక్కన పడేస్తూ ఉంటే దాన్ని మనం స్కాటరింగ్ అని చెప్పేసి అంటాం అనమాట, అంటే చెల్లా చెదురుగా పడవేయటము. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ కొనసాగించడము. షార్ట్ ఎండెడ్ కొనసాగించకుండా ఆపివేయటము లేదా కుదించడము. మచ్ మీన్స్ ఎక్కువ, దానికి యాంటోనిమ్ లెస్ అంటే తక్కువ. సారీ మీన్స్ క్షమాపణ లేదా బాధపడటము, దానికి గ్లాడ్ మీన్స్ సంతోషము ఆనందము. నెక్స్ట్ వన్ యూజ్లెస్ ఉపయోగం లేనిది పనికిరాంది, దానికి
యూజ్ఫుల్, యూజ్లెస్, యూజ్ఫుల్, బోత్ ఆర్ యాంటోనిమ్స్. మ్యారేజ్ మీన్స్ వివాహము. డివోర్స్ మీన్స్ విడాకులు. నెక్స్ట్ వన్ ప్రాబబులీ మీన్స్ బహుశా, అయి ఉండొచ్చు. ఇంప్రాబబులీ, అలా కాకపోవచ్చు. హిల్లీ మీన్స్ పర్వత ప్రాంతము, కొండ ప్రాంతం ఏదైతే ఉందో, హిల్లీ టెరైన్ అని చెప్పేసి అనుకున్నాం కదా మనం జర్నీ లెసన్లో. హిల్లీ మీన్స్ కొండ ప్రాంతం, అంటే ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం హిల్లీ ఏరియా అని చెప్పేసి అంటాం అనమాట, హిల్లీ టెరైన్. దానికి ఆపోజిట్ ప్లెయిన్ మీన్స్ సమాంతరంగా ఉన్న. ఇంకో మాటలో చెప్పాలంటే మైదానము. నెక్స్ట్ వన్ డిఫరెంట్ మీన్స్ వేరుగా, తేడాగా ఉండటము. దానికి యాంటోనిమ్ వ్యతిరేక పదం వచ్చేసరికి సిమిలర్, ఒకేలా ఉండటము. ఫస్ట్ మొదటిది, లాస్ట్ చివరిది, ఇంక్రీజ్డ్ పెరగటము, డిక్రీజ్డ్ తగ్గటము. డెట్ ఇక్కడ స్టూడెంట్స్ బి అనేది ఏదైతే ఉందో అది మనకి సైలెంట్ అనమాట, దాన్ని డెట్ అని పలకాలి. డెట్ మీన్స్ ఖర్చు. క్రెడిట్ మీన్స్ ఆదాయము. నెక్స్ట్ రెస్పెక్ట్ గౌరవించడము, డిస్రెస్పెక్ట్ గౌరవం లేకపోవడము, కన్విన్స్ ఒప్పించడము, డిస్వేడ్ ఒప్పించలేకపోవడము, అన్పెయిడ్ చెల్లించినటువంటి అంటే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి, ఓవర్ డ్యూ అనమాట, నథింగ్ బట్ ఓవర్ డ్యూ. పెయిడ్ చెల్లించినటువంటి అంటే చెల్లించేసిన, ఆల్రెడీ పెయిడ్ అంటాం కదా, పెయిడ్ అంటే చెల్లించడం, అన్పెయిడ్ అంటే ఇంకా చెల్లించలేదు, మనం చెల్లించాలి అని అర్థము. ప్రొవైడెడ్ మీన్స్ కల్పించడము. విత్డ్రూ మీన్స్ వెనక్కి తీసుకోవడం. ప్రొవైడ్ అంటే ఏం కావాలో అది మనం కల్పిస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రొవైడెడ్. సో విత్డ్రూ మీన్స్ వెనక్కి తీసుకోవడము. నెక్స్ట్ వన్ నోటీస్డ్ మీన్స్ గమనించడము. అన్నోటీస్డ్ గమనించకపోవడము. నెక్స్ట్ వన్ లగ్జీరియస్ మీన్స్ విలాసవంతమైనటువంటి, అంటే లావిష్ లైఫ్ అనమాట, విలాసవంతమైనటువంటి. దానికి యాంటోనిము అన్కంఫర్టబుల్ అలా కూడా ఇవ్వచ్చు, లేదా లగ్జీరియస్ ఆర్ అన్కంఫర్టబుల్ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే సౌకర్యవంతంగా లేనటువంటి దాన్ని మనం అన్కంఫర్టబుల్ అంటాం. లగ్జీరియస్ అంటే అన్ని కంఫర్ట్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ లగ్జీరియస్. నెక్స్ట్ వన్ స్ట్రెంగ్త్ మీన్స్ బలము. వీక్నెస్ బలహీనత. స్టూడెంట్స్ ఇవి మనకి థర్డ్ యూనిట్ ద జర్నీ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి, అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి యాంటోనిమ్స్ ఇవి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టూడెంట్స్ కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్, లెసన్స్ కానీ, నెక్స్ట్ గ్రామర్ ఐటమ్స్, ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి చేయాల్సిన వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. జనరల్ గ్రామర్ ఏదైతే ఉందో అది కూడా రాబోయే రోజుల్లో అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎక్కువ మంది చూసే అవకాశం కలుగుతుందన్నమాట. ఎందుకు ఇది ఫ్రీగానే ఉండేది కాబట్టి, ముఖ్యంగా 10th పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలు కాబట్టి వాళ్ళకి చాలామందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులు ఏవైతే ఉన్నాయవి స్కూల్స్ మనకి పాఠశాలలు జరగట్లేదు కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది అనమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? ఇంకో కొత్త మంచి టాపిక్తో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.